అదేమిటి ఇప్పుడు నేను ఏమన్నాను? మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి? మీరన్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసుగా రామారావు గారు వేటగాడి ఎమ్మగోళ్ళ మారిపోయింది. అప్పుడు వాయిస్ ఎలా ఉంది? తెల్ల చీర కట్టుకోని మల్లె పువ్వు పెట్టుకోని మా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా? నిన్ను అమాంతంగా ఎత్తుకొని ముందు పెట్టుకోవాలి. మారిపోయింది, బాగా పెద్దదైపోయింది. ఒక వయసులో వచ్చాక ఎవరికైనా వాయిస్ జీరో వస్తుందండి, ఏజ్ ఫ్యాక్టర్. సో పెద్ద ఆయన కూడా ఎలా ఉంది? ఇలా పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతారు. నా తొలి వింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. పల్నాటి పౌరుషం, పల్నాడు పీటలందరికీ మా యొక్క శుభాభివందనం. ఈనాడు కొండవీడు ప్రెస్ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వారి అధికార యంత్రాంగ బృందానికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. సో ఇలాగే ఎన్టీఆర్